హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఇవాళ చాలా రోజులైందండి మీతో మాట్లాడక. ఇప్పుడు ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. హార్వెస్ట్ ఇది బ్లాక్ మిర్చి అంటారు, సలాడ్లో వాడతారు ఈ మిర్చి. సూర్యముఖి మిర్చి అంటే పైకి చూస్తుంది కాబట్టి సూర్యముఖి మిర్చి అని కూడా అంటారు. ఇలా చాలా డిఫరెంట్గా దీన్ని యూస్ చేస్తారు. ఇది మొత్తం ఇలా చెట్టు నిండా గుబురుగా వచ్చింది. దీన్ని హార్వెస్ట్ చేద్దాం మనం ఈరోజు. ఈ బ్లాక్ మిర్చిని చాలా బాగా అయితే వస్తుందండి. చెట్టు నిండా గుబురుగా వచ్చాయి చూడండి అసలు. చాలా ఉన్నాయి, ఫాస్ట్ కోసేద్దాం మనము. అసలు చూడండి మీరే, చాలా లేట్ అయిపోతుంది ఇవన్నీ కోసేసరికి, టైం పడుతుంది. ఇక్కడ అన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. కనిపిస్తున్నాయా? లైట్గా ఇలా రెడ్కి మారినప్పుడు మనం సీడ్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు టమోటాస్ కొద్దాము. చెర్రీ టమోటాస్ వచ్చేయండి, అది స్పూన్ టమోటా అంటాం కదా అవి. అన్ని చెట్లు ఇక్కడ కలిసిపోయాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి చూడండి ఎంత బాగా. ఇది గుర్తు వచ్చేసింది కదా, సీడ్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ చూసేసండి మామూలు టమోటాస్ ఎంత బాగా వచ్చాయి ఇవి కూడా. నాకైతే టమోటాస్ కూడా ఇంటికి సరిపోయేమైనట్టు వస్తున్నాయి అండి. టెర్రస్ మీద అయితే ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, మూడు కోసేసాము. ఇక్కడ కూడా చూడండి, పక్షులు బాగా మార్నింగ్ వచ్చేసి తింటున్నాయండి టమోటాస్, ఉంచట్లేదు అవి. ఇక్కడ ఇంకొకటి ఉందండి, చూడలేదు. ఇది కూడా రైట్గా కలర్ చేంజ్ అయింది, కోసేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి ఉంది, కొద్దాం పదండి. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఇలా మాగని కూడా మాగిపోయాయి. అదే ఇలా ఇలా పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ పండు మిరపకాయలు, కొబ్బరి, కొంచెం ఉప్పు వేసుకొని చేస్తే, పచ్చి కొబ్బరి వేసుకొని సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చెట్టు నిండా ఉన్నాయి చూడండి. బ్లాక్ మిర్చి మనం అన్నీ కొయ్యలేదండి, కొయ్యేస్తాం అవి కూడా. ఇది చూడండి, ఇవి వచ్చేసాయి, ఇంకా ఉన్నాయి చాలా. ఇంకొక మిర్చి దగ్గరికి వెళ్దాం పదండి. ఇప్పుడు రెండు రకాల పచ్చిమిర్చి చూసాం. ఇది థర్డ్ వన్ పచ్చిమిర్చి, ఒకటి వచ్చింది చూడండి. ఇది మూడో రకం పచ్చిమిర్చి. ఇది బ్లాక్ మిర్చినే. ఇవి కూడా బాగా వస్తున్నాయి అసలు బ్లాక్ మిర్చి. అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టుకున్నాను, ఒక 4 చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసింది, ఫస్ట్ చూసింది 2 చెట్లు అండి. అవి అంత బాగా వస్తున్నాయి చూడండి. ఇంకో చెట్టు చూపిస్తా, పచ్చిమిర్చిని బ్లాక్దే. ఇక్కడ ఉంది చూడండి బ్లాక్ పచ్చిమిర్చి. బ్లాక్ మిర్చి అండి. మళ్ళీ చూడండి, మళ్ళీ ఎన్ని కోసేస్తున్నాను మళ్ళీ, ఇంకా కొన్ని చూడండి. ఈ బౌల్ నిండా వచ్చేసాయి ఇంచుమించు.
ఇంకా ఉన్నాయి, చూపిస్తా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా కోస్తుంటే వస్తూనే ఉన్నాయి అన్నమాట ఇవైతే. ఇక్కడ కూడా 2 టమాటోస్ ఉన్నాయి, ఇవి కూడా మామూలు టమాటోస్ కోసేద్దాము. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది, మళ్ళీ పక్షులు తినేస్తాయని కోస్తున్నాను. ఇక్కడ చూసారా పంకిన్ టమాటా. బెండకాయలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో అసలు. అంటే ఇవి 2 డేస్కి 3 డేస్కి ఒకసారి చూసుకొని కోసుకుంటూ ఉన్నాను అనమాట. బెండకాయలు ఇవి ముదిరిపోతాయి అనేసి. చూడండి ఇలా బెండ తోట ఎంత చూడముచ్చటగా ఉందో, బాగుంది కదా. అసలు నాకు బాగా నచ్చాయి బెండ తోట ఇలాగా. ఇది చిన్నగా ఉన్నానే కోసేస్తున్నా, కూరకు అవుతాయి అనేసి. మళ్ళీ ముదిరిపోతాయి. దీని ఫ్లవర్ చాలా బాగా నచ్చుతుందండి నాకు, చాలా పెద్దగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా ఇలా ముడుచుకొని వచ్చేసింది ఇది. ఇవి వచ్చేసాయి బెండకాయలు. ఇక్కడ స్టార్ బెండ అండి, డబల్ కలర్ స్టార్ బెండ అంటాం కదా, అవి 2 వచ్చేసాయి చూడండి. ఇది చాలా గట్టిగా ఉంది. సిజర్ తేవడం మర్చిపోయాను, చూడాలి వస్తుందో రాదో మరి. ఇది వచ్చేసిందండి 2. ఇప్పుడు మట్టికాయలు చూడండి, మొన్న వీడియో తీయలేదు కానీ 1/2 kg వచ్చాయండి మట్టికాయలు. బాగా వచ్చాయి నాకు అసలు, ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇక్కడ మట్టికాయలు ఇవన్నీ కోసాక మాట్లాడతానండి. చూడండి ఇక్కడ అలా ప్రతి చెట్టుకి ఉన్నాయి. ఇది చాలా కోయడం టాస్క్ అనమాట, వీడియో తీస్తూ కోయడం కొంచెం రిస్క్, అందుకే కోసాక మాట్లాడతాను. ఇక్కడ వీడియోలో అయితే ఇక్కడైతే ఇవి వచ్చేసాయండి మట్టికాయలు. ఈ 2 థర్మాకోల్ బాక్స్ కలిపి ఇలా వచ్చేసాయి. ఎంత బాగా వచ్చాయి కదా అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉండేటి కోసేద్దాము. ఇలా ఒక్కొక్కటి కొయ్యాలంటే పెద్ద టాస్క్ ఉంది. ఇవి కూడా కోసాక మాట్లాడతాను. ఇక్కడ కొన్ని వచ్చాయండి. ఇంకా వంకాయలు ఉన్నాయి, కోస్తూ మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి దాక్కున్నాయి వంకాయలు కనిపించకుండా. చూడండి మూడు వంకాయలు వచ్చేసాయి. ఇంకా ఉన్నాయి, ఎతుకుతూ పోదాము. ఇక్కడ కూడా ఉన్నాయి 1 feet బ్రింజాల్ అంటాను కదా నేను. ఇక్కడ నార్మల్ బ్రింజాల్ చూడండి, అన్ని రకరకాల బ్రింజాల్స్ అన్నమాట ఈరోజు. ఇది కూడా కోసేస్తాను. ఇది కూడా చూడండి ఎంత బాగా పొడుగ్గా పెరిగిందో. నేను ఇవన్నీ ఈసారి కంపోస్ట్ మెథడ్తో నింపేసి నాటానండి వంకాయ చెట్లన్నీ. రావట్ల కత్తెర తీసుకొచ్చుకుంటాను. ఇది కూడా ఒక వెరైటీ. 2 ఇక్కడ కూడా ఒకటి. అన్నీ ఇక్కడిక్కడే ఉన్నాయన్నమాట బ్రింజాల్స్ అన్నీ. ఇది సీడ్ వదిలేసాను, ఎంత బాగా వచ్చిందో కదండి సీడ్ వదిలేసినది. కాయ ఎంత బాగా పెద్ద సైజ్ అయింది, ఈ సైజ్ అవుతుంది. ఇది ఏ వెరైటీ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ ఒకటి ఉంది, అది రాను లాస్ట్లో కత్తెరతో కట్ చేస్తాను. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా చూసింది. వంకాయలు అయితే నాకు ఇంటికి సరిపడా కాదండి, ఎక్కువనే వస్తున్నాయి చాలా బాగా.
సీడ్ కూడా వదిలేసాను అనమాట. ఇది కాయ నేను అక్కడ ఉంది పోతాము. యుద్ధమే చేస్తున్నా ఈరోజు కాయలతో నేను. ఇక్కడ ఏమున్నాయి ఏంటి, ఇక్కడ వైట్ బ్రింజాల్స్ వస్తున్నాయి చూసేసారు. వైట్ రెండు వచ్చాయి. ఇది వచ్చేసి ఇలా బ్లాక్ బ్రింజాల్ అండి. ఇది కొంచెం కలర్ అనేది ముదిరిందనమాట. ఇలా ఉంది. ఇంకా ఏమున్నాయి, ఇది కూడా సీడ్కి తయారైపోయిందండి. బ్రింజాల్ ఎల్లోయిష్ అయిపోయింది. గుబురుగా ఉండేసరికి ఏమున్నాయి ఏంటి ఏం కనిపించట్లేదు నాకు. ఇంకా 2 బ్రింజాల్స్ ఉన్నాయి, అది కొయ్యాలా. 1 feet బ్రింజాల్ అండి, చెప్పాను కదా మీకు. ఇది 1.5 feet కూడా వస్తుందండి. ఫస్ట్ టైం నేను చూసి ఇది వంకాయ లేదా పొట్లకాయ అనుకున్నాను. పొట్లకాయ సైజ్ వస్తుంది కదండి, అలా అనుకున్నాను. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇంకొక బ్రింజాల్ కొయ్యాలి ఇప్పుడు. ఇంకో వెరైటీ, ఈ సీడ్కి ఇది వదిలేసాను కదా, ఇది ఏ వెరైటీ చూపిస్తాను, అక్కడ ఉంది పదండి. ఇప్పుడు మనం సీడ్కి వదిలేసాం కదండి, ఆ వెరైటీ ఇది మరి ఏం బ్రింజాలో తెలియదు. దీన్ని ఏమైతే ఇలా ఉందండి, షేపు కలరు భలే ఉంది అసలు. ఎవరో పెయింట్ వేసినట్టు చాలా బాగుంది. ఇంకా రావాలి, బ్రింజాల్స్ చాలా ఉన్నాయి. ఇది కూడా కొత్త వెరైటీ బ్రింజాల్ అండి అని చెప్పారు ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడిప్పుడే ఇది చూడండి, భలే ఉంది అసలు. కలరు చాలా బాగుందండి కలర్. చూడాలి మరి సైజ్ పెరిగేంత వరకు. ఇక్కడ కూడా ఉన్నాయండి 2 స్పూన్ టమాటా, 4 ఉన్నాయి. పక్షులు తింటున్నట్టున్నాయండి ఇవైతే బాగా. ఇప్పుడు 4 వచ్చేసాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, చూస్తూ మాట్లాడదాం. ఇప్పుడు ఈ గుండు మల్లె అండి, పింక్ కలరు, ఇవి కోద్దాం ఇప్పుడు. ఫ్లవర్స్ ఇవన్నీ కోసేద్దాం. ఇవన్నీ మాల కుట్టుతాను, అది కూడా చూపిస్తా ఒక షార్ట్ వీడియో. చూడండి, దేవుడికి అనేసి కింద పడలేదు అది. చేయి నిండిపోయింది, అక్కడ వేసేసి వచ్చి మళ్ళీ కోస్తాం. వైట్ కూడా ఉన్నాయండి, అవి కూడా కోసేద్దాం. బ్రింజాలు మళ్ళీ ముదిరిపోతాయి అన్నమాట. ఊరి నుంచి వచ్చేసరికి, ఊరికి పోతున్నాను అందుకు అన్నీ కోసేసి పోతున్నాను. 3 వచ్చేసాయి చిన్నగా. హార్వెస్ట్ ఇదండి. ఏమేం కోసమేంటి చూడండి. 1 feet బ్రింజాలు, అవి కూడా గ్రీన్ 1 feet. ఇది డబల్ కలర్ వస్తాయి అన్నమాట. ఇవి కూడా ఇంచుమించు 1 feet వస్తాయి. గ్రీన్ కలర్ది 1.5 feet వస్తుంది. బ్లాక్ అన్నీ వాటర్ క్యాన్స్లలోనే హార్వెస్ట్ చేస్తానండి నేను. మ్యాక్సిమం అన్నీ అలానే పెట్టుకుంటా. కిచెన్ కంపోస్ట్ లేయర్స్ నింపేసి వదిలేసి ఒక 20 days వదిలేసి తర్వాత నారు పోసి నాడతానండి. అందుకు నాకు అంత బాగా ఇల్లు వస్తాయి. నా సీక్రెట్ అది. 1 2 3 4 5 6 7 రకాలు వంకాయలు కోసాను. 2 రకాల సీడ్స్ కోసాను, వంకాయ సీడ్స్. అలానే మట్టికాయలు, ఇది టమోటా, ఇదొక టైపు ఓవల్ షేప్ టమోటా. ఇది వచ్చేసి డబల్ కలర్ స్టార్ బెండ, రెడ్ 1 feet బెండ, నార్మల్ టమోటా, చెర్రీ టమోటా, గుండు పూలు అంటారు పింక్ కలర్, అది, పచ్చిమిర్చి. ఇదొక వెరైటీ బ్లాక్ మిర్చి. చూడండి ఎన్ని వచ్చేసాయో, నేనే పోస్తాం మీ ముందర. చూడండి అసలు, చూడండి ఎన్ని వచ్చేసాయో అసలు. వల్ల వచ్చాయండి అసలు పచ్చిమిర్చి. చూడండి బాగా వచ్చాయి కదా. ఈ హార్వెస్ట్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ మీరు చూసి
మీకు బాగుంది నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.